వెల్కమ్ టు SRR న్యూస్. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దదోర్నాల మండలంలోని చిన్నగుడిపాడులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎంపీడీఓ శ్రీనివాసులు అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కార్యక్రమం జరగ్గా ఎంపీపీ వేదాంత ప్రభాకర్, ఎంఆర్ఓ రత్నకుమారి, ఎంఈఓ మస్తాన్ నాయక్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి పుట్టుక దగ్గర నుండి చనిపోయేంత వరకు వారికి అవసరమైన ప్రతి అవసరాన్ని ప్రభుత్వం తీరుస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని ఎవరో చెప్పనక్కర్లేదు. మీరందరూ మీరే ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తే కూడా అర్థమవుతుంది. మరి పిల్లవాడు లేదా పాప పుట్టక ముందు నుంచి పుట్టక నుండి జీవిత అంతం వరకు చివరికి కాటికి వెళ్ళే వరకు ప్రతి చోట కావలసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. పుట్టక ముందు నుంచే జీవ సంజీవని ఉన్నాయి, మరి బాలామృతం ఉంది, బాల సంజీవని ఉన్నాయి, కొన్ని చోట్ల గిరి గోరుముద్దలు కార్యక్రమాలు, ఎన్టీఆర్ కిట్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ వైద్యము ఉంది, మరి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, స్కాలర్షిప్లు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. మరి ముందుకెళ్తే నిరుద్యోగులకు మరి నిరుద్యోగ వృత్తి చెల్లిస్తున్నారు. ఇంకా పెళ్లి వయసు వచ్చే లోపల మనకందరికీ చంద్రన్న పెళ్లి కానుకలు ఉన్నాయి. మరి ఈ విధంగా ముందుకెళ్తే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వయోవృద్ధులకు మరి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, అన్ని రకాలు ఉన్నాయి. మరి లేనిది ఏంటి? కాబట్టి ప్రభుత్వం ఉదయం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం ఎలా అంటామో పుట్టుక నుండి జీవితాంతం వరకు అన్ని రకాల వారికి అన్ని చోట్ల అన్ని స్టేజెస్లో అన్ని దశలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఎంపీబీ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం 2014 అక్టోబర్లో ప్రారంభమైంది. మొట్టమొదటి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. సో ఈరోజు ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు అశాస్త్రీయంగా మరి ఏమాత్రం కూడా ఒక విధానం అనేది లేకుండా అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి విషయాన్ని మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఆదాయ వనరులన్నీ కూడా ఎక్కువగా హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ ఉంది, ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నాయి. మనకు వచ్చేటువంటి అత్యధిక ఆదాయం మాత్రం కూడా మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా. అనంతరం చంద్రన్న కానుక ICDS ఆధ్వర్యంలో సీమంతాలు, చెక్కుల పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు. అక్కడ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను అధికారులు పరిశీలించారు. స్పెషల్ ఆఫీసర్కు ఆర్డీఓ గబగబ తీసుకొని డబ్బులు అలవాటు
హైలైట్ చేసుకొచ్చి మొన్న చూసాను నేను వెనుకొండ ఇస్తాను కొంచెం ఎదురుగా మనమే ఉండేది మనమే ఎదురుగా మేమే ఉంది అంటే కెమెరా ఆఫ్ చేయాలనా పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోట జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్న పొట్టి శ్రీరాములు మరియు మహాత్మా గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దేశ సేవకై ప్రాణాలు అర్పించిన నాయకుల విగ్రహాలకు రక్షణ కరువైంది. పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోట జెడ్పీ హై స్కూల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్ సంఘాలు పాఠశాలలోని విగ్రహాలను పరిశీలించారు. వాసవి క్లబ్ గవర్నర్ దేశు వెంకట ప్రసాద్ తదితరులు అక్కడ విచారించగా పాఠశాల విద్యార్థులే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు తెలియడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు దేశ నాయకులపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వారు అన్నారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ వెచ్చా ప్రసాద్, ప్రెసిడెంట్ చీదెల లాలాశంకర్, సెక్రటరీ వెంకట ప్రసాద్ గుప్తా, దేశు వెంకట సుబ్బారావు, గోళ్ల కిషోర్ బాబు, నాగేళ్ల రమేష్, చలపతిరావు, మండల ఆర్యవైశ్య సభ్యులు పరుచూరి సీతారామయ్య, గాజులపల్లి ప్రసాద్, కేశవరావు, కిరణ్, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఎవరో పిల్లలు ధ్వంసం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయము. దీన్ని మా వాసవి క్లబ్స్ కానివ్వండి, వాసవి ఆర్యవైశ్య సంఘాలు కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఆ విద్యార్థులను పిలిపించి వాళ్లకు క్రమశిక్షణ నేర్పించి పనిష్మెంటు ఇవ్వాలా, లేకపోయినా మేము దీని గురించి సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఇటువంటి దేశ నాయకులు ఆ రోజు అమరజీవి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన ప్రాణత్యాగం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉంటూ ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి పాల్పడుతున్నారు కాబట్టి ఈ చర్యలకు మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి మహానాయకులను మనం గుర్తుండాలని వాసవి క్లబ్స్ వారు అన్ని స్కూళ్ళలో ఈ మహాత్మా గాంధీ కానివ్వండి, పొట్టి శ్రీరాములు కానివ్వండి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము. విద్యార్థులు పిల్లవాళ్ళు ధ్వంసం చేశారు. వీళ్ళు విద్యార్థి దశలోనే ఇలా పొరపాట్లు చేస్తే ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణ నేర్పించాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఉన్న విద్యార్థులే ఈ విధంగా చేసినారని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది చెప్పినారు. భవిష్యత్తులో మహానాయకులు, మహామేధావులు కావలసిన ఈ దశలో విద్యార్థులు ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడటం అనేది చాలా శోచనీయము. విద్యార్థులను పిలిపించి
వాళ్ళ గొప్పతనము, నాయకులు చేసిన త్యాగాలు, నాయకులు బాటలో మనం నడవాల్సిన విషయాలు ఇవన్నీ వాళ్లకు చెప్పి వాళ్ళను మంచి వ్యక్తులుగా తయారు చేయవలసిందిగా మా ఆర్యవైశ్య సంఘము, కిరాణా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, వాసవి క్లబ్ తరఫున, వనితా క్లబ్ తరఫున మేము సభామూలకంగా ఈ దుశ్చర్యను ఖండించి వాళ్లను మంచి మార్గంలో నడిపించవలసిందిగా పదే పదే విన్నవించుకుంటున్నాము. వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దారవీడు మండలానికి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో చేరారు. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన 25 మంది వైసీపీ కార్యకర్తలు ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెన్నా వెంకటరెడ్డి అధ్యక్షతన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు ఒక తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు ఉంటుందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెన్నా వెంకటరెడ్డి, ఏరువ చిన్నకోటిరెడ్డి, దుగెంపూడి కొండారెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు. దగ్గరికి వచ్చినాము. ఆడ అట్ట ఇంకా ముందు తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పెద్దదోర్నాలలోని సుందరయ్య కాలనీలో దీనా జవహర్ పర్యటించారు. పెద్దదోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీ, రిక్షా కాలనీ వాసులతో దీనా జవహర్ మాట్లాడి వారి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో కాలనీ వాసులు అక్కడికి చేరుకొని వారి బాధలను దీనాకు వివరించారు. ఈ సందర్భంగా దీనా జవహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాను పర్యటిస్తున్నానని, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు తమ వద్దకు వచ్చి సమస్యల గోడును తెలుపుకుంటున్నారన్నారు. అందుకే వైసీపీ నుంచి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నానని, నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఆమె అన్నారు. జాబ్ కార్డు నెంబర్ తీసుకోవడము, డబ్బులు డ్రా చేస్తాము. జరుగుతున్న అధికారులు ఉపాధి లేదు, వలస పోతున్నారు జనాలు పోయి బాబులో పేదలకు ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇప్పుడు చూసాం కదండి, ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో. చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. మంచినీళ్ళ సమస్య, తర్వాత కరువు పని, తర్వాత పిల్లలకి విద్య సరిగ్గా లేదు. ఈ సమస్యలతో అన్నింటిలో చాలా సతమవుతున్నారు జనాలంతా. మరి వీళ్ళకి సమస్యలకు పరిష్కారం మరి ఎలా చేయాలో, రోడ్లు సరిగ్గా లేవంట, డ్రైనేజ్ లేదు. ఈ చాలా సమస్యలతో బాధపడుతున్నారండి. డ్రైనేజ్ లేదు మేడం. మరి ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు కొత్తగా తెలిసింది వాటర్ ట్యాంకులో నీళ్లు తోలుతున్నారంట, అవి మంచి నీళ్ళు కాదంట.
ఆ ట్యాంకర్ల వాటర్ అవి పోసుకుంటే అందరికి పాపం దొరదొచ్చి జబ్బులు వస్తున్నాయంట సార్. దయచేసి అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. అంత పేదవాళ్ళు ఇక్కడ అంతా. సో దయచేసి వాళ్ళందరినీ ఒకసారి చూస్తారని నేను ఆశపడుతున్నాను. ఓకే మేడం, ఈ సమస్యలు మొత్తం వింటున్నారు కదా, మరి మీరు ఏదైనా వాళ్ళకు నేను నా గురించి చెప్పాలని నా పేరు దీనా జవహర్ అండి. మీకు అందరూ భాష తెలిసే ఉంటుంది. నేను వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఈ సమస్యలన్నిటికీ ఒకవేళ నాకు జగన్ గారికి ఏమైనా సీట్ ఇస్తే గెలిచి తప్పకుండా ఈ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం చూపిస్తాను. ఇవే పెద్ద సమస్యలు కాదండి, చాలా చాలా చిన్న సమస్యలు. తర్వాత ప్రజలు ఇంకా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎందుకు ఇంత వెనకబడింది అనేది బహుశా మీకు తెలుసు. ఇప్పటికి ఎస్సీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 10 years అవుతుంది. ఇంతవరకు ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. మా ఎర్రగొండపాలెంలో నా చిన్నప్పుడు ఒకే డాక్టర్, ఇప్పుడు ఒకే డాక్టర్, ఒక డాక్టర్ కూడా లేరు. సో చాలా కష్టాల్లో ఉన్నారు జనాలంతా. పుల్లల చెరువు మండలంలోని గంగవరానికి నూతన రోడ్డుకు ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారు. పుల్లల చెరువు నుండి గంగవరం వెళ్లే రోడ్డు 1.85 లక్షల నిధులతో మంజూరైన నూతన రోడ్డును ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు పుల్లల చెరువు నుంచి గంగవరం వెళ్లే దారి 100 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందని, ఎప్పుడూ ఎవరూ పట్టించుకోకుండా సమయాన్ని వృధా చేశారని ఆయన అన్నారు. నేను ఎమ్మెల్యేగా, సుందర్రావు ఎంపీపీగా ఉన్న సమయంలో ఈ రోడ్డు మంజూరు కావడం, పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడం మా అదృష్టమని ఆయన తెలిపారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి ఓట్లు అడిగి వెళ్లేవారే కానీ రోడ్డును పట్టించుకొని ప్రజా సమస్యలపై పోరాడే నాయకులు లేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో గంగవరం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లను పూర్తి స్థాయిలో చేస్తామని సభాముఖంగా తెలియజేశారు. మండలంలో ఇంకా 16 సీసీ రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తానని తెలిపారు. మండలంలో 3.75 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ వాటర్ ప్లాంట్లను త్వరలోనే నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. ఇంకా పుల్లల చెరువు మండల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్తో మాట్లాడి నిధులను మంజూరు చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాకం సుందర్రావు, టీడీపీ మండల కన్వీనర్ పల్లపాటి బాదరయ్య, శనగ నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, గజ్వలి భాస్కర్ రావు, పయ్యావుల ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం అయితేనే చేయగలం అని చెప్పి ముందుకు తిరిగి ఎక్కడైతే లింక్ రోడ్ ఉన్నా మొత్తం మన నియోజకవర్గం పూర్తిగా ఎక్కడున్న లింక్ రోడ్డు మొత్తాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు దృష్టికి వస్తుంది. లోకేష్ బాబు గారితో ఇప్పించుకొని ఈరోజు మనకు శంకుస్థాపన కార్యక్రమం చేయగలుగుతున్నాను. పెట్టిస్తాను. దాన్ని ఈ నెల 19వ తేదీన మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. నిన్న ఉదయం మంత్రి గారే నాకు డేట్ ఇచ్చారు ఈ కార్యక్రమానికి. ఇటు తేగలేరు కెనాల్ శంకుస్థాపన, అట్లాగే మహానుభావుడు, ఆరాధ్య దైవం, పేద ప్రజల మరి దైవమైనటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క కాంస్య విగ్రహం ఇక్కడ పుల్లల చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఇటు ఎన్టీ రామారావు గారి ఇక్కడ ఆవిష్కరణ, తేగలేరు కెనాల్ శంకుస్థాపన, ఈ 2 కార్యక్రమాలు 19వ తేదీన జరుపుకోబోతా ఉన్నాం. ఇక్కడ అందరూ నాయకులందరూ కూడా, మండల నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. వారం 10 రోజుల్లో ఈ పని ప్రారంభం చేస్తారు. ఖచ్చితంగా మార్చి నెలాఖరు కానీ ఏప్రిల్ నెలాఖరు లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు పూర్తవుతుంది. మీ గ్రామంలో అంతర్గత రోడ్లు కూడా తప్పనిసరిగా లోకేష్ బాబు గారి సహాయంతో తేవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRR న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.